NNTS తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ గా ఏ భాను ప్రతాప్ ఈ రోజు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ కమిషనర్ కు అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి అదేవిధంగా నగర మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని డ్రైనేజీలు, తాగునీటి సమస్య తదితర వివిధ విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అనధికార లేఅవుట్లు సమీక్ష చేస్తానని తెలిపారు. నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అంతేకాకుండా నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా ఏలూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకు వేస్తారని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కు కార్యాలయంలోని సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు అన్నాప్రగడ భాను ప్రతాప్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ అనేటువంటి నన్ను ఈ కార్పొరేషన్ కమిషనర్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి, రాష్ట్ర పురపాలక శాఖ మార్చులకి అందరికీ కూడా, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమ నిర్వహణ, అదేవిధంగా త్రాగునీరు సరఫరా, అదేవిధంగా వీధి లైట్లు, ఇతర ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ముందుండి నడిపించడం నా ప్రత్యేక బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అనధికార లేఅవుట్లన్నింటినీ కూడా గుర్తించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రజలందరికీ కూడా చక్కటి పుర పరిపాలన అందించడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.